జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సారు ఎరికయ్య ఉండాలి. ఈ నడుమ బాగా వినబడుతుంది సార్ పేరు. అయితే సారు సారా పురాణం స్టార్ట్ చేసి సినిమా నోళ్లను కలిపినోళ్ళ హీరోల మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మన బాలయ్య బాబు మీద కొన్ని ముచ్చట్లు చెప్పిండు. వినాలి మీరు. ఈయననే అనిరుద్ధ్ రెడ్డి సారు. సారు నోటి నుంచి జాలువారిన ఆడిముత్యాలు ఇనూరిజరా. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న. దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగుకుంటా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను చూసినవా సార్ ఎంత రంది పెట్టుకున్నాడో. నేను సారా అంటే తప్పైంది కానీ పవన్ కళ్యాణ్ గుడుంబ ప్యాకెట్ తాగచ్చునా అంటుడు. ఇక బాలయ్య బాబు గురించి ఇరురి. అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డ్యాన్సులు వేస్తుడు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్. అగనట బాలయ్య బాబు 1కి 4 పెగ్గులు తాగుతాడు. ఆయనది తప్పు కాదు కానీ నేను తప్పైపోయినా అని కడిగేసి నిలదీస్తుండు. అయితే ఈడ అనిరుద్ధ్ రెడ్డి సార్కు ఒక ముచ్చట చెప్పాలనిపిస్తున్నది. ఆ సినిమాలో హీరో గట్ల చేసిండు, గుండాగాడు గట్లు ఉన్నాడు. వాళ్ళు చేసిరు కాబట్టి నేను కూడా గట్లనే చేస్తా. వాళ్ళది తప్పైతే నాది తప్పే, వాళ్ళది రైట్ అయితే నాది రైటే అని అనుడేది సారు. అది సినిమా లెక్క చూడాలి కానీ మంచేదో తీసుకోవాలి గంతే. గాని చిన్న పోరని తీరు హీరో ఏం చేస్తే గదే చేస్తా, నాదే గట్లెట్ల తప్పైతుంది అని అనుడేంది సారు. ఎమ్మెల్యే పదవిలుండి అంతరావైతే రాష్ట్రంలో ఉన్నది మీ సర్కారేనా? చప్పుడేక మద్యపానం నిషేధం పెట్టి రాదు సారు. అసలు చేయిపాటి సర్కార్ వచ్చినాక మన రాష్ట్రంలో మందు ఎట్లా వారుతుందో లోకమంతా చూస్తూనే ఉన్నది. గల్లీ బెల్ట్ షాపులు అయిపోయినాయి. పోయినసారి కంటే ఈసారి బ్రాండీ షాపులు కూడా పెరిగినాయి. ఓ దిక్కు గిన్నిగానం మనకెళ్ళి గిన్నిగానం పెట్టుకొని సినిమా నోళ్ళను అనుడేందని అంటురు పబ్లిక్.